మార్చ్, ఏప్రిల్ అనేది పిల్లలకి చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళు కష్టపడి చాలా వరకు వాళ్ళ ఎఫర్ట్స్‌ని పెట్టి ఈరోజు వాళ్ళు నిరూపించుకోవడానికి ఎగ్జామ్స్ మార్గం. అంటే ఎగ్జామ్స్ వాళ్ళు పర్ఫార్మ్ చేయగలిగితేనే వాళ్ళు కష్టపడ్డ రిజల్ట్ మనం మళ్ళీ చూస్తాం. సో యాజ్ ఎ మదర్‌గా, ఒక న్యూట్రిషనిస్ట్‌గా ఒకవైపు అయితే, ఒక డాక్టర్‌గా ఒకవైపు అయితే, ఒక మదర్‌గా నేను చేసినవి కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానివల్ల చాలామంది పిల్లలకి ఉపయోగపడుతుందనేది నా ఇంటెన్షన్. నేను చేసింది మీకు చెప్తాను ఫస్ట్ ఏంటంటే, పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 2 మంత్స్ బిఫోర్ నుంచి వాళ్ళు ఫుడ్‌లో కొన్ని మార్పులు చేశాను నేను. ఫుడ్‌లో ఏంటి అంటే నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేసాం ఒక 2 మంత్స్ నుంచి. దెన్ దాని తర్వాత కూల్ డ్రింక్స్ లాంటి లేదా చిల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్ లాంటి అలాంటి అంటే ఫ్రీజర్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీని తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎక్కువ ఎనర్జీనిచ్చే ఫ్రూట్స్ని, డ్రై నట్స్ని, శనగలు, పల్లీలు రాత్రి నానబెట్టి మార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా పెంచడం జరిగింది. దీంతోపాటు కూడా రీసెంట్గా శివరాత్రి వచ్చింది. నువ్వులు, పల్లీలు, కందగడ్డ ఎస్పెషల్ అంటే చాలా ప్రోటీన్స్, కాన్సన్ట్రేట్ ప్రోటీన్స్ని ఫుడ్డును వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళకి చాలా ఎనర్జీ అండ్ చాలా హెల్తీగా ఉంటారు. దెన్ ఇంకొకటి వాటర్కి సంబంధించింది. అంటే ఇప్పుడు టెంపరేచర్స్ హైక్ అయినాయి. వాటర్కి సంబంధించి వాళ్ళ శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి అంటే ఫస్ట్ గ్రేప్స్, వాటర్ మిలాన్ అంటే వాటర్ కాంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే వాటిని కొంచెంగా ఎంతైనా పర్వాలేదు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తినిపించే ప్రయత్నం చేయండి. ఇది నేను ఆల్రెడీ చేస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే నైట్ ఒక కుండ తీసుకొచ్చానమాట. మొన్న మీకు చూపిస్తాను. చిన్న కుండ తీసుకొచ్చి దాంట్లో నేచురల్ గేదె మిల్క్, ఆవు పాలతో తోడుపెట్టేసి అది చల్ల చేసేసి నైటే దాంట్లో ఆనియన్స్, కొరియాండర్ ఇలా అన్నీ వేసేసి మార్నింగ్ కొంచెంగా తాగిపిస్తున్నాం. దీంతో పాటు మీరేం చేస్తారంటే చల్లతో అదేమో నైట్, ఇంకా డే టైంలో అప్పుడప్పుడు చల్లలో లెమన్ పిండేసి రాక్ సాల్ట్ లేదా గల్లుప్పుతో కొంచెంగా తాగిపించడం వల్ల మినరల్స్ యాడ్ అవుతాయి వాళ్ళకి. వాళ్ళ శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇదే ఆరోగ్య విషయంలో అంటే ఇంకా చాలా ఉన్నాయి. బేసిక్గా కొన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. అయితే ఆరోగ్య విషయంలో ఒక 1-2 మంత్స్ నుంచి మంచి నిద్రను ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు టైమింగ్స్ కొంచెం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ క్రికెట్, బ్యాడ్మింటన్ అలా ఆడి వస్తుండే గ్రౌండ్లో మా చిన్నబాబు. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్గా వానికి సాయంత్రం పూట ఎక్కువ శాతం నైట్ డాబా పైనకి వెళ్ళేసి మ్యూజిక్ అనమాట. మా ఇద్దరికి నచ్చిన సాంగ్స్, కంబైన్డ్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ ప్లే చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లైట్గా తిరుగుతూ ఆ సౌండ్ని ఎంజాయ్ చేసి ఆ మ్యూజిక్తో కొంచెం రిలాక్స్ అయ్యేవాళ్ళం. ఇప్పటికి స్టిల్ ఒక 2 మంత్స్ నుంచి అదే చేస్తున్నాను. దెన్ అంటే ఇద్దరం కలిసి అండర్లైన్ ఇట్. దెన్ వచ్చేసి అంటే నాకు చిన్నప్పుడు మనం ఫాలో అయిన కొన్ని టిప్స్ ఉంటాయి కదా. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటే ఫస్ట్ భయపడొద్దు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే నా ఎగ్జామ్ ఎట్లా వస్తుందో, ఎట్లా ఉంటుందో అవన్నీ భయపడొద్దు. భయపడితే ఉన్నాయి కాస్త మింగేస్తాం. అది మనకి ఎక్స్పీరియన్సే, అందరికీ ఎక్స్పీరియన్సే. ఫస్ట్ భయపడొద్దు. ఎట్లా ఎగ్జామ్ అంటే నేను ఒకటే చెప్పాను. ఏం చెప్పానంటే బుక్స్లో ఉన్నవి మాత్రమే వస్తాయి, లేనిదైతే రాదు కదా. వచ్చే క్వశ్చన్ ఏదైతే ఉందో అటు ఇటుగా కింది పైన ఏదో ఒకటి చేసి క్వశ్చన్ ఇస్తారు తప్ప లేనిదైతే రాదు. సో అక్కడ కాన్ఫిడెంట్గా ఉండు. దాన్ని అటెంప్ట్ చేయడానికి 100% ప్రయత్నం చెయ్యు. ఒకవేళ నీకు నిజంగానే రాదు అప్పుడు ఏం చేయాలి అంటే అదే క్వశ్చన్లో మనకు హింట్ ఉంటుంది ఏదో ఒకటి. ఆ క్వశ్చన్ని ఒక వర్డ్ని బేస్ చేసుకొని ఒక 2-3 లైన్లు రాసి దాన్ని 100% అటెంప్ట్ చెయ్యు, వదిలిపెట్టొద్దు అనేది ఫస్ట్ టిప్పు. దాని తర్వాత హ్యాండ్ రైటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ నీట్గా కొట్టివేతలు లేకుండా ఇలా ఇవన్నీ చేస్తూ ఉండు అని చెప్పేసి ఇంకొకటి. థర్డ్ వన్ వచ్చేసి పాయింట్ వైజ్, నీకు వచ్చిన దాంట్లో పాయింట్ వైజ్ మెన్షన్ చేసుకుంటూ ఖచ్చితంగా రాయి. ఫోర్త్ వన్ వచ్చేసి పేరాగ్రాఫ్ వర్ణన.
అంటే పేరాగ్రాఫ్ వైజ్గా ఉన్న టాపిక్ని వర్ణించడం, అంటే ఎన్లోజ్ చేయడం. ఒక కీవర్డ్తోని ఒక పేరాగ్రాఫ్ వైజ్గా రాయు, దీనివల్ల కూడా చాలా మార్కులు స్కోర్ చేయొచ్చు అని నా బాబుకి నేను అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే హాల్ టికెట్ అయి ఉండొచ్చు, నెంబర్ అయి ఉండొచ్చు. అంటే టైం మోస్ట్ ఇంపార్టెంట్. టైంను పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటూ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి చూసుకుంటూ ఉండు, ఎంత నువ్వు రాసినావో, ఇంకెంత ఉంది, ఇంకెంత టైం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అన్నీ వచ్చినా కూడా ఒకదాన్ని ఎక్కువ పర్సంటేజ్ రాయడం వల్ల మనం టైం మిస్ అవుతూ ఉంటాం, మిగతా వాటిని రాయలేకపోతూ ఉంటాం. కాబట్టి టైంను ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి టైంను చెక్ చేసుకుంటూ రాయినానా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటు మేము చిన్నప్పటి నుంచి మా పిల్లలకి చెప్తున్న అతి ముఖ్యమైన రహస్యం అని చెప్పొచ్చు. ఏంటి అంటే అది మేము వాడినాము, సక్సెస్ అయినాము, ఈరోజు ప్రాక్టికల్గా ఆ టేస్ట్ని ఆస్వాదిస్తున్నాం. ఏంటి అది అంటే ఇది నేను సచిన్ టెండూల్కర్ ఆయన ఇంటర్వ్యూలో చూశాను అనమాట. ఇప్పుడు చాలా రోజుల క్రితం. ఆయన చాలా రికార్డ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి కదా, ఆయన ఇంటర్వ్యూ చేశారనమాట ఒక ఛానల్ వాళ్ళు. ఇంటర్వ్యూ చేసి నేను సెంచరీ అంటే తక్కువ బాలల్లో సెంచరీ చేసిన రికార్డు ఉంది, దానికోసం ఆయనను అడిగినారనమాట. హౌ డు యూ ఫీల్ అని, నీ సంతోషం ఎలా ఉంది అని అడిగితే సచిన్ టెండూల్కర్ చెప్పిన ఆన్సర్ నన్ను ఆశ్చర్యచకితురాలు చేసింది. ఎలా అంటే సచిన్ టెండూల్కర్ చెప్పింది ఏంటి అంటే, మీ అందరికీ ఇది సర్ప్రైజ్ అనిపిస్తుంది, ఉల్లాసంగా అనిపిస్తుంది, ఓ వావ్ అనిపిస్తుంది. ఇది మీ అందరికీ ఇప్పుడు అనిపిస్తుంది కదా, నాకు 1 వీక్ బ్యాకే అనిపించింది. ఎలా అంటే 1 వీక్ బ్యాక్ నుంచి నేను విజువలైజ్ చేస్తున్నా. అంటే విజువలైజ్ చేస్తున్నా ఏమని, 1 వీక్ అంటే పలానా డేట్ రోజు పలానా టైంలో ఇలా నేను బ్యాడ్మింటన్ చేస్తుంటాను, దాంట్లో ఇన్ని బాళ్ళు వస్తాయి, ఇన్ని బాళ్ళలో నేను ఇలా ఏ షాట్ ఎలా కొడతాను, కొట్టిన తర్వాత నేను సెంచరీ చేస్తాను, సెంచరీ చేసిన తర్వాత గాడ్కి థ్యాంక్స్ చెప్తాను. ఇవన్నీ కూడా నేను 1 వీక్ నుంచి నా కళ్ళల్లో పడుకునేటప్పుడు నా కళ్ళల్లో చూస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ నిద్రలోకి జారుకుంటున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఫస్ట్ దాన్నే గుర్తుకు చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి డైలీ రొటీన్ వర్క్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇవాళ నేను సెంచరీ కొట్టిన ప్రతి షాట్, నేను ఏదైతే వారం రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానో, ఏదైతే అనుభూతి చెందుతున్నానో, అది ఇవాళ నేను చేశాను, నాకు సర్ప్రైజ్ అనిపించట్లా అని చెప్పడం అనేది చాలా ఆలోచింపజేసింది నన్ను. అప్పటి నుంచి నేను మా పిల్లలకి చెప్తున్నాను, వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఫలాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది బేసిక్గా ఇప్పుడు మా చిన్నబాబు 10th, తనకి చెప్పినాను. ఒక 2 months నుంచి 1 month నుంచి ఇది సాగుతూ ఉందన్నమాట. చెప్పాను అంటే విజువలైజ్ 10/10 డెఫినెట్లీ వస్తుంది. వచ్చిన తర్వాత మీ ప్రిన్సిపల్ ఎలా స్పందిస్తారు, పేరెంట్స్గా మేమెంత హ్యాపీగా ఉంటాం, ఇవన్నీ కూడా నీ కళ్ళల్లో నువ్వు చూస్తూ నిద్రపో. మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని హ్యాపీనెస్ని ఆస్వాదించు అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ మీకు వీడియో నేను 10/10 వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. ఈ టిప్స్ ఏదైతే ఉందో అంటే చాలా ఉన్నాయి, ఓన్లీ బేసిక్గా ఫౌండేషన్గా మీకు నాకు షేర్ చేసుకోవాలని అనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. చాలా ఉన్నాయి ఇవి హెడ్లైన్స్. అంటే పిల్లలకి ఐసే మదర్గా మనం దగ్గరగా ఉండి వాళ్ళకు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అదే ప్రింట్ అవుతుంది. దాని పర్యవసానాలు, ఫలితాలే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇట్స్ మై ఒపీనియన్. మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి మా బాబుకి చెప్పిన విషయాలలో అతి ముఖ్యమైనది, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి ముందు నువ్వు ఒకసారి ఇట్లా తడుముకొని శబాష్ అని కూల్ చిల్ అని చెప్పేసి అనుకోవాలి మనమే. ఎందుకంటే మన హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అప్పుడు మనం రిలీజ్ చేసే హార్మోన్స్ని బట్టే మన ఎగ్జామ్ రాయడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అప్పటి వరకు ఒక ఎత్తు, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవుతున్నాము అని అంటే మనం సబ్కాన్షియస్ మైండ్ని, సెరోటోనిన్ ఎంత రిలీజ్ చేస్తున్నాం, సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఎన్నో ప్రతిఫలాలు
అది ఏమంటారు, మీరు ఏదనుకుంటే అది వస్తుంది. అది సెరటిన్ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల నువ్వు అనుకున్నది డెఫినెట్లీ సాధించవచ్చు, అట్లనే వస్తుంది అది. అది చెప్పడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కూల్ చిల్ అనేది నీకు ఎవరిది వాళ్ళకే చెప్పుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే టెన్షన్, కొంచెం భయము తగ్గి మన బ్రెయిన్లోని సెరటిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి మనం రాసే ఎగ్జామ్ అద్భుతంగా ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్.